అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో నిర్వహించబోతుంది. ఇప్పటికే 3000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన ప్రభుత్వం కల్చరల్ ఈవెంట్లను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9న 2 రోజుల పాటు జరిగే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గ్లోబల్ లెవెల్లో అరేంజ్మెంట్లు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు అతిరథ మహారథులు తరలిరానున్నారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన దాదాపు 3000 మంది ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. గ్లోబల్ సమ్మిట్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 9న గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైజ్ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డ్ యుఏఈ పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లతో ప్రదర్శన చేశారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లో ఏకంగా 3000 డ్రోన్లను ప్రదర్శించి ఆ రికార్డును అధిగమించబోతోంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను సీఎం రేవంత్ ఆవిష్కరిస్తారు. ఈ సమ్మిట్ తెలంగాణకు గేమ్ చేంజర్గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేకంగా నిర్వహించే ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా ముగింపు ఘట్టంగా ఉండనుంది.